ఆకాశవాణి కాళ్లకూరి నారాయణరావు వారి వర విక్రయం శ్రవ్య నాటకం. రేడియో అనుసరణ నిర్వహణ బందా కనకలింగేశ్వరరావు. ఇందలి పాత్రలు పాత్రధారులు: పెళ్లిళ్ల పేరయ్య వి రామన్న పంతులు, లింగరాజు కూచుమంచి కుటుంబరావు, బసవరాజు కెఎల్ నరసింహశాస్త్రి, పురుషోత్తమరావు కందుకూరి చిరంజీవిరావు, ఘంటయ్య నండూరి సుబ్బారావు, వీరయ్య నోరి శివసుబ్బారావు, వకీలు బందా కనకలింగేశ్వరరావు, న్యాయాధిపతి ధారా రామనాథ శాస్త్రి, భ్రమరాంబ ఎం నాగరత్నమ్మ, కాళింది వింజమూరి సరస్వతి, కమల పివి రాజ్యలక్ష్మి, కోర్టు జవాను సి రామమోహన్ రావు, వ్యాఖ్యానం చాట్ల శ్రీరాములు. వినండి కాళ్లకూరి నారాయణరావు వారి వర విక్రయం శ్రవ్య నాటకం. అమ్మా అమ్మా, చేతిలో నూనె చేతిలోనే ఉందంటే ఏమిటోనే కాళింది. ఈ పూట నా దృష్టి పని మీద లేదు. మీ నాన్నగారు మిల్లిగరిటెడు కాఫీ నీళ్లు గొంతులో పోసుకుని పొద్దున పోయిన పోక ఇంతవరకు ఇంటికి రాలేదు. 12 కొట్టేప్పుడే పావుగంట అయింది. ఎక్కడికి వెళ్ళారో ఏం పని మీద ఉన్నారో తెలియదు. నాన్నగారికి ఇప్పుడు ఇంకేం పనుంది? అహర్నిశలు అల్లుళ్ళని వెతకటానికే సరిపోతోంది. ఏం చేయమంటావమ్మా, ఆడపిల్లలు కన్న వాళ్ళ అవస్థ ఇప్పుడు ఈ స్థితికి వచ్చింది. ఊరుకోండి కమల, నాన్నగారు వస్తున్నారు. కాళింది, నాన్నగారికి మంచినీళ్ళు తీసుకురా. ఇదేమిటండి, ఈ వెళ్ళి ఇంతసేపు ఉన్నారు? భోజనానికి ప్రొద్దుపోలేదు? వేరిదానా, ఎక్కడి భోజనం, ఎక్కడి లోకం. ప్రతి నిమిషం అమ్మాయిల పెళ్లిళ్ళు ఎలా చేయాలనే చింతతోనే సరిపోతుంటే ఇంకెక్కడి భోజనం. ఈడొచ్చిన కంజలింట్లో ఉంటే ఆ తండ్రి దురవస్థ భగవంతుడికే తెలియాలి. ఇంతకీ ఇప్పుడు ఏం చేసుకొచ్చినట్లు? కాళ్ళు అరిగేలా కాలేజీ అంతా గాలించి వెతికాను. అయితే చిన్న మెత్తు పని కూడా కాలేదు. అదేమిటండి, కాలేజీ అంతా వెతికినా పెళ్లి గాని కుర్రాళ్ళు ఎక్కడా కనిపించనే లేదా? కనిపించకే కావలసినంత మంది, కానీ ఏం లాభం? గవ్వకు కొరగాని వాడు కూడా కాసుల వెలలో ఉన్నాడు. ఒక్కటే లెక్క, స్కూల్ ఫైనల్ వాడికి 2000, ఇంటర్ వాడికి 3, బిఏ వాడికి 4. దీనికి తోడు ఏమైనా ఆస్తి ఉంటే ఇంతకు రెట్టింపు. ఈ విధంగా రైలు తరగతుల రేట్లులాగా ధరలు ఏర్పడి ఉన్నాయి. ఇంతకు చివరికి ఏ నిర్ణయించుకొచ్చారు? అదే పాలుపోవటం లేదు. దారిలో దైవికంగా పెళ్లిళ్ల పేరయ్య ఎదురుపడితే మా ఇంటికి ఓసారి రమ్మని మాత్రం మరీ మరీ చెప్పి వచ్చాను. అమ్మయ్యో, అప్పుడే 1 గంట అయింది. లేండి స్నానానికి. వంట విడితో వడ్డించమని చెప్పు, నేను క్షణంలో స్నానం చేసి వస్తాను. అమ్మాయి కాళింది, పేరయ్య వస్తే కూర్చోమని చెప్పమ్మా. చెల్లి, కమల, విన్నావా వాళ్ళ సంభాషణ? ఆ మాటలు వింటుంటే నీకెలా ఉంది? చెప్పమంటావా అక్క? తండ్రులకేమో కట్నాల బాధ, అమ్మాయి అత్తారింటికి వెళ్ళిపోతుందనే వియోగ బాధ తల్లులకి, ఇంకో ఇంటికెళ్ళి దాస్యం చేయాల్సిన బాధ మనకి. చిచ్చి, ఆడపుట్టకంత దరిద్రం ఇంకోటి లేదక్క. ఎవరో వస్తున్నారు, ఊరుకో. అమ్మా, పంతులు గారు ఏం చేస్తున్నారు? మీ పేరేంటండి? నా పేరా? నా పేరు ఒక విధంగా గడిచొచ్చిందా. చిన్నప్పుడు పేరాడని, పేరిగాడని అనేవారు. కాస్త ముదిరినాక పేరన్నని, పేరయ్యని అంటూ వచ్చేవారు. ఇప్పుడిప్పుడు పేరి శాస్త్రులని, పేరింభట్లని, పేరావధానులని, పేరి చేయులని అంటున్నారు. ఇంకా ముందేమంటారో ఈశ్వరుడికే తెలియాలి. నాన్నగారు భోంచేస్తున్నారు, అలా కుర్చీలో కూర్చోండి. అయ్యో నా ఇల్లు బంగారంగాను, అప్పటి నుంచి ఇప్పటిదాకా భోజనమే చేస్తున్నారా? అయితే అమ్మాయి, మీరిద్దరూ పురుషోత్తమ పంతులు గారి అబ్బాయిలే. ఆ పోలికలే చెబుతున్నాయి. అయితే మీ పేర్లేమిటమ్మా? నా పేరు కాళింది, మా చెల్లి పేరు కమల. ఏం చదువుకుంటున్నారు? ఇది వరకు ఇంగ్లీషు తెలుగు చదివేవాళ్ళం, ఇప్పుడు హిందీ సంస్కృతం చదువుతున్నాం. ఓయబ్బో, నా ఇల్లు బంగారం అయితే 4 భాషలే. అయితే హార్మోనియం ఏమన్నా వాయిస్తారా? హార్మోనియం? ఓహో, హార్మోనియం కాబోలు వాయించగలం. అల్లిక కుట్టు ఏమైనా చేతవునా? ఇదిగో, ఈ బ్రాహ్మడేమిటి ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నాడని అనుకుంటారేమో.
ఈ రోజుల్లో పెళ్లి కుమార్తెలకు కావలసిన లక్షణాలు ఇవే. అందుకోసం అడుగుతున్నాను. అరుగో పంతులు గారు వస్తున్నారు. చిటికెడు పొడుము పీల్చుకుని సిద్ధంగా ఉంటాను. చారయ్య గారు ఎండలోనే వచ్చారే. రావంతసేపు పండుకొని గాని రారనుకున్నాను. సరి సరి, ఎంత మాట. తమ సెలవైనాక తక్షణం చేతులు కట్టుకుని వచ్చి వాళ్తాను గాని నిద్రపోతానా? అమ్మాయిల్ని చూశారుగా, వీరికే ఇప్పుడు వివాహాలు కావలసింది. అమ్మా, మీరిక భోజనానికి వెళ్ళి మీ అమ్మను ఒకసారి ఇటు పంపండి. తమ గోత్రం ఏమిటి? కౌశికస గోత్రం. ఆహా. వచ్చావా? ఎందుకండి పిలిచారు? ఇరుగో ఈయనే పేరయ్య గారు. పాపం నా మాట మీద పడక కూడా మానసక్క వచ్చారు. ఇంతకు సంబంధాలు ఎక్కడన్నా సానుకూల పడతాయన్నారా? అమ్మా, సంబంధాలకేం లోటు. కో అంటే కోటి సంబంధాలు. అయితే సరే, వేలు పెట్టి చూపడానికి వీల్లేని వెల్తి లేని సంబంధం సందర్భపడాలి. ఏ బాబు, ఏమంటారు? అంతేలేండి. కానీ అసలు సంగతి మీతో చెప్పలేదు. నేను వరశుల్కం సుదూష్యమనే వాదనలోని వాడిని. తెలిసింది బాబు, తెలిసింది. ఇంతెందుకు, పెద్ద పెద్దలు ఇప్పుడు బేరాలతో పని లేకుండా రేట్లు రాయించి ఇళ్లకు బల్లలు తగిలిస్తున్నారు. వెలగలేటి వారు 1116, రేటూరి వారు 2000, ముంజులూరి వారు 3000, నందిరాజు వారు 4000, అయ్యంకి వారయ్య 5000, చింతలూరి వారి చిన్నవాడు తూగినన్ని రూపాయలు. ఎవరి మటుకు వారు ఈ విధంగా ఏర్పాట్లు చేసి కూర్చున్నారు. ముందు ముందు చీట్ల మీద రేట్లు రాసి షాపుల్లో వస్తువులు కంటించినట్లు పెళ్లి కుమార్ల మొహాల కంటిస్తారని కూడా అనుకుంటారు. రామ రామ, రాను రాను దేశమే స్థితిలోకి వచ్చింది. అయ్యా, సరే కాని సంబంధాలు ఏమున్నాయో అసలు సంగతి చెప్పారే కరే. చెబుతానమ్మా, చెబుతా. ఇద్దరికి ఈ సంవత్సరమే చేయదలుచుకున్నారా? సంబంధాలు కుదిరితే ఇద్దరికి ఈ సంవత్సరమే చేయాలని ఉంది. అయినా కాళింది మాట ముందు ఆలోచించండి. అమ్మా, మీ మాటలు నాకు అరటి పండొల్చి చేతిలో పెట్టినట్టున్నాయి. కానీ కలిగిన వారి కోసం చూస్తే కట్నం కాస్త హెచ్చుకాక మాందే. నిన్నగాక మొన్న నీళ్ల కావిళ్ల నీలకంఠంగాడి కొడుకు 1116 రొక్కం, వెండి కంచం, వెండి చెంబులు, బంగారపు పటువు, పట్టు తాబిత, రిస్టు వాచి, సిగరెట్ల కేసు, ఇంకా ఏమిటో వాటి పేరు నాకు తినగారావు. బియాట్ అట, సెల్ఫ్ సేవింగ్ రేజర్ అట, పాకెట్టు టాయిలెట్ బాక్స్ అట, వ్యాసలైన సీసా అట, వాళ్ళకాడట. ఇస్తే పుస్తే ముడేశాడు. గొప్పవారి మాట ఇక చెప్పవలసింది ఉంది. సరే కానివ్వండి, సమయానుకూలంగా నడవక తప్పుతుందా మరి? అయితే ఇంకే, ఆ పాటి ధైర్యం ఇచ్చారంటే కొండ మీద కోతిని తేగలను. ఇగో ఇప్పుడు చెబుతా వినండి. మంత్రి ప్రగడ మాధవరావు గారి పిల్లవాడికి మాన్యాల మీద 2000 వస్తాయి. మాట్లాడమంటారా? నిజమే అనుకోండి, కానీ ఆ పిల్లవాడిది కొంచెం అడ్డతలండి. అయితే పోనివ్వండి. పచ్చమట్ట బాపిరాజు గారి పిల్లవాడికి 1200 వస్తాయి. ప్రైమరీ బ్యాసేడ్. కుదరతరా? రంగు? రంగుకే రాజారంగు. అంత ఎరుపు కాదు, అంత నలుపు కాదు, చాక్కని సామంచాయి. చామను ఛాయ బొత్తుగా ఇప్పుడు వారికి నచ్చటం లేదండి. అలాగైతే నాదెళ్లవారి పిల్లవాడు మీ నాడానికి అవుతాడు. పచ్చగా పనసపండు. 4 అన్నదమ్ములు, 4కు 400-500, 2000 వస్తాయి. అబ్బెబ్బే, ఈ రోజుల్లో 500 ఒక ఆదాయం ఏమిటండి? అయితే ముంజులూరి ముత్తయ్య గారి దత్తపుత్రుడికి 3000 వస్తాయి. ముఖం చంద్రబింబంలో అని అలా దాన్ని మించి ఉంటుందనుకోండి. అవును గాని అతడు మా పిల్ల కంటే 6 అంగుళాలు పొట్టి అని విన్నట్లు గుర్తు. నీ ఎంచుబడి ఆటగలియా. ఈ విధంగా ఎంచటానికి మొదలు పెడితే లోపం లేనివాడు లోకంలో ఉంటాడా? బాబు, ఇంకా ఏం చూశారు? ఇతరులతో పోల్చి చూస్తే ఈ అమ్మ చాలా మెరుగు. ఒక్కొక్క ఇల్లాలి సంగతి చూస్తే ఒళ్ళు మండిపోతుంది. సర్వ విధాలా నచ్చిన సంబంధమై వచ్చి అడిగినప్పుడు వంకలు పెట్టడం, మించిపోయాక మెనగడం. చూడండి అయ్యా, ఆడుపిల్లలకు కావలసిన హంగులు మగవారికి ఏం తెలుస్తాయి చెప్పండి? ఆడుబిడ్డ పెళ్ళంటే మగవారికి అప్పు తీర్చుకోవడం అని అభిప్రాయపడతారు. అవునమ్మా, అవును. అవశ్యం ఆలోచించవలసిందే. కానీ మీ మాటను బట్టి మీ మనస్సులో ఏదో సంబంధం తగిలే ఉన్నట్టు తట్టుతోంది. అంటే మమ్మల్ని చంపక అదేమిటో చెప్పిదిరా, బతుకుదాం. చెప్పమంటారా?
ఇది సింగరాజు లింగరాజు గారి దత్తపుత్రుడు. ఓహో, నా మనస్సుకు అతను రవంత నచ్చాడండి. ఆ పిల్లవాడిని గురించి ఆలోచించాల్సిందే. స్కూల్ ఫైనల్ చదువుతున్నాడు, సూపరే. నడత కూడా నాణ్యమైందేనని విన్నాను. కానీ రెండు సందేహాలున్నాయి. మొదటిది, 50వ పళ్ళు 3వ పెళ్లి చేసుకున్న మూఢినితో సంబంధం చేయనా అని. ఇక రెండవది, పిల్లవాడికి 16 ఏళ్లకు పైనుండవు, వరహీనమవుతుందేమోనని. అయ్యా, మీ 2 సందేహాలు మినహాయించదగ్గవే. ఏమంటారా, దీపం పెట్టే దిక్కు లేనప్పుడు ఏ గడ్డి కరవక ఏం చేస్తారు? ఇక వరహీనమంటారా, ఆ పిల్లవాడికి మన పెద్దమ్మాయికి 1 కాదు 2 కాదు 3 ఏళ్లు తేడా. అన్నట్లు మర్చిపోయాను, వారికి నాకు 3 ఏళ్లే తేడా. అవునా? మరి ఇంకేమంటి బదులు? ఇక నా సందేహాల మాట విడిచిపెట్టి ఆ సంబంధం పెద్దమ్మాయికి ఆలోచించండి. అయితే తిరిగి మీ దర్శనం ఎప్పుడు? రేపు దుర్ముహూర్తం పోగానే లింగరాజు గారి ఇంటికి వెళ్ళి సంగతి సందర్భాలు చూసుకొని సాయంకాలంలోగా సభ దగ్గరికి వస్తాను. ఏం చేసుకొస్తారో మరి. పిల్లల వివాహ భారం మీది, మిమ్మల్ని సంతోషపెట్టే భారం మాది. అమ్మా, ఆ మాట మీరు వేరే సెలవు ఇవ్వాలా? కార్యమైందాకా కన్ను మూస్తే ఇది గాయత్రి కాదు. సెలవు. చూస్తాగా. లింగరాజు గారి ఇంటికి వెళ్తాను. పిడకలు, వంటకట్టెలు, పీటలు, చేటలు లెక్క చూసి, బొగ్గులు కొలిచి, ఏ పాదుకి ఎన్నెన్ని కాయలున్నాయో లెక్క చూసి, దూడ పాలెక్కువ కూడవకుండా చూచి, కొబ్బరి చెట్టుకి ఎన్ని కాయలున్నాయో లెక్క పెట్టి ఇప్పటికి తెమిలి ఇంట్లో పడ్డాను. అమ్మయ్య, ఇహ స్థిమితంగా కూర్చొని ఈ పూటతో కాలదోషం పట్టే కాగితాలేవైనా ఉన్నాయేమో చూసుకోవాలి. వాయిదాలైన పత్రాలకు వడ్డీలు పంపని వారికి వణుకు పుట్టేటట్లు నోటీసులు వ్రాయాలి. ఈ పూట కోర్టులో హీరింగ్లు ఏమున్నాయో చూడాలి. లేని పట్ల రవంత ఎవరినా దెబ్బతినక తప్పదు. అవసరమైతే ప్రాణాలైనా వదిలిపెట్టచ్చు గాని పై సొమ్ము మాత్రం పోనీయకూడదు. ప్రాణాల్లో ఏముంది, బొట్టే గాలి తప్పితే. సొమ్మంటే అట్లాంటిదా? ప్రపంచమంతా దాంట్లోనే ఉన్నది కనుకనే ధనమూల మిదం జగత్తు అన్నారు. కానీ వడ్డీలు పెరగటానికి వాటమైన సాధనం ఒక్కళ్ళు చూడరు. వాస్తవానికి వడ్డీకి సాటైంది ఇంకోటి ఉందా? నిజం కంటే అబద్ధం అతి తీయగా ఉంటుంది. సొంత బిడ్డ మీద కంటే కొడుకు బిడ్డ మీద మక్కువ ఎక్కువ. జీతం కంటే లంచం తీపి, మొదల కంటే వడ్డీ తీపి. అయ్యయ్యో, ఎన్నడూ లేంది ఈ పూట ప్రాతకాల లక్ష్మీ ప్రార్థన మాట పరాకుపడ్డాను కదా. అపరాధం అపరాధం అపరాధం. ఇదిగో ఎన్న పెట్టే. భగవతి భాగ్యలక్ష్మి ప్రణామంబు. నీ దాసానుదాసుండ నీ పాద భక్తుండ నీ దివ్య రూపంబె నిత్యంబు భావింతు. నీ దివ్య నామంబె నిక్కంబుగా నిద్రలో కూడా జింతింతు. నా దిక్కు నా మృక్కు నా ఎండ నాదండ నీవే సుమా. భార్యయున్ గీతయున్ బిడ్డలున్ గిడ్డలున్ దేవుడున్ గీవుడున్ మోక్షమున్ గీక్షమున్ సర్వమున్ నీవే. సత్యంబు సత్యంబు నీకై నిరాహారినయ్యుందు. నీకై నిశల్ నిద్రమాన్కుందు. నీకై శరీరాభిమానంబు వర్జింతు. నీకై అసత్య ప్రమాణంబులెన్నేని గావింతు. నీ ఆన ఈ బెట్టియే నీ పవిత్రాలయంబు. నేనే నీ అర్చకుండన్ యథార్థంబుగా. నాదు ప్రాణంబులే నీదు పూజా సుమంబుల్. శరీరం నైవేద్య కుంభంబు నా ఇంట నేయుండి నా పూజలను గొంచు. నే ఏ ఇంటి కంపినంబోయి ఆ ఇల్లు నేలమట్టంబు గావించి నా ఇంటి కిందెచ్చి నాకించుచుండంగవే తెన్న తల్లి. నమస్తే నమస్తే నమః. బాబు,
10గా వచ్చింది. వంట సామాన్ ఇస్తారా? నీ వంట వల్లకాడుగాను గంటయ్యా, నీకింత తిండి యావయ్యవిట్రా. ధనుర్మాసం తప్పడానికి ఎవరైనా పిలుస్తారేమో, కాంతసేపు కనిపెట్టకూడదు. సరే, మీ ఇష్టం. రాత్రి పొద్దులు రాసుకుంటారా? అది ఆ మాట అన్నావు సరే. ఒరేయ్, ఏది చెప్పు. బియ్యం ఎన్ని? మణికెడు తక్కువ మానిడు. వంట కట్టెలు 3. పిడకలు 2. నిప్పు పుల్ల నిన్న మధ్యాహ్నం చీల్చిన పుల్లలో నిలవ బాపతు సగం. ఉండు ఉండు రాసుకోరీరా. ఉప్పు ఉద్ధరణుడు. చింతపండు నిన్న మధ్యాహ్నం పులుసు కోసం పిసగ్గా నిలవ ఉన్న తుక్కు. గుట్లేం చేశావు? ఉంచాను బాబు ఈ పూటకి. మిరపకాయలు 3. మాగాయ అమ్మగారికో టెంక, అబ్బాయి గారికో ముక్క. గంజో గరిటెడు మీకు, అరగరిటెడు అబ్బాయి గారికి పోసేసానండి. మిగిలింది సద్దనాల్లో సరిపెట్టాను. నీవు బజార్లోంచి బంగాళదుంపల కూర తెచ్చుకున్నా. అడిచినట్లే ఉంది. ఒరేయ్, ఎన్నడూ ఇలాంటివి ఇక ఇంటికి తీసుకురాకు. ఆ వాసన తగిలి అబ్బాయి కూడా పడవుతాడు, తెలిసిందా? ఇదిగో, కరివేప చెట్టు మీద కాకి గూడు పెట్టింది. ఇంతలో దొంతెన కర్రతో దాన్ని పడేసి ఈ పూట పొయ్యిలోకి సిద్ధం చేసుకో. ఒరేయ్, కరివేప మండ రాలితే కడుపు చీల్చేస్తాను సుమా. రామరామా, పచ్చిగూడు పడగొట్టడం పాపం కాదుటండి. ఏమిట్రా నీ బొంద? కర సంవత్సరంలో మా ఇంటి వంటంతా కాకి గూళ్ళతోనే వెళ్ళిపోయింది. ఇదేమిటండి, ఇంత ఘోరం ఎక్కడా చూడలేదు. ఇలాంటి పనులు మాత్రం ఇంకెప్పుడు చెప్పకండి అసలు. దరిద్రపు కుంకలకు ధర్మపన్నాలు ఎక్కువ. ఆ వాజ వండెల విసిరి కర్రవటం వల్ల వంటకు కళ్ళు పెట్టుకోక తప్పటం లేదు. మహదైశ్వర్యాభివృద్ధిరస్తు, మనోవాంఛాఫల సిద్ధిరస్తు. రాజద్వారే రాజభవనే రాజసభే రాజసమీపే సర్వదా దిగ్విజయమస్తు. ఏమిటి పేరయ్యే? ఏదో పని మీద వచ్చినట్టున్నావే. అన్నట్టు అడగటం మర్చాను, అబ్బాయికి ఇంకా వివాహం చేశారు గారు. సమయం కాకనా సంబంధాలు రాకనా? సంబంధాలు రాకే సమాధానం చెప్పలేక చూస్తున్నా. అన్నట్టు బేరయ్యా, నువ్వు పెళ్లిళ్ళ బేరగాడవు కదా, నీ ఎరుకలో చక్కటి సంబంధం ఏదైనా ఉంది? చక్కందో గిక్కందో నాకు తెలియదు. మీకు సానుకూల పడుతుందో లేదో అంతకంటే తెలీదు. పడితే మాత్రం బంగారానికి ఎత్తుకెత్తైన సంబంధం ఒకటి సర్వసిద్ధంగా ఉన్నది. ఎవరు వారు? పుణ్యమూర్తుల పురుషోత్తమరావు పంతులు గారికి. పుణ్యమూర్తుల పురుషోత్తమరావు పంతులు గారికి 2 కుమార్తెలున్నారు. పెద్ద కుమార్తెకు 13వ ఏడు, పక్వానికి వచ్చిన పండు, ముఖం ముద్దులొలుకుతూ ఉంటుంది. కళ్ళు చూస్తే కడుపు నిండవలసిందే. చక్కగా చదువుకుంది. సరే కానీ ఇగో పేరయ్యా, అయ్యా, కన్యకు కావలసినవి చదువు చక్కదనం కావు. ఏ ఒక డొక్క ఎలితిగా తిండి తినాలి. ఏ చెప్పకుండానే ఇంటి పనులన్నీ చేసుకుపోవాలి. అవునా? ఉత్తపుణ్యానికి ఒక దెబ్బ కొట్టినా పడి ఉండాలి. ఇలాంటి కజ్జలను వెతికి పట్టితే గానే దొరకడం కష్టమో పేరయ్యా. అలాగైతే మీరు చెప్పిన లక్షణాలన్నీ అచ్చంగా ఆ పిల్ల వద్దనే ఉన్నాయి. 3 మెతుకుల గట్టే ముట్టదు, లేచింది మొదలు పరుండే వరకు లేడి పిల్లలాగా పనిచేస్తుంది. ఇంతకీ కట్నం ఏ పాటి ఇవ్వగలరు? అదుగో అక్కడే ఉంది తంట. ఆ పిల్లలిద్దరికీ వంటిని 1000 రూపాయల బాలతొడుగులున్నాయి, తాతగారిచ్చిన మాన్యాలున్నాయి. అందుకని కట్నం లేకుండా చేసుకుంటామని కావలసినంత మంది కాళ్ళకాడికి వచ్చి తిరిగిపోతున్నారు. అయితే పేరయ్యా, అయ్యా, ఆ పిల్ల ఒంటిని అచ్చంగా బంగారపు తొడుగుండనీగాక, 60 పూట్ల మాన్యం ఉండనీగాక, గౌరవం గడ్డలు కావాలనుకునేవాడు ఎవడైనా కట్నం లేకుండా చేసుకుంటానికి ఇష్టపడతాట. అలాగైతే గౌరవార్థమని మెడలు విరిచి కాస్తో కూస్తో ఇచ్చేలాగా చూడాలి. ఏమాత్రం అనమంటారు? అసలు
ఆయనకున్న ఆస్తి ఏమిటో చెప్పావుగా. ఆయనకున్న ఆస్తి ఏమిటో అందరూ ఎరిగిందే, ఒక మేడ 10 ఎకరాల భూమి. అలాగైతే అలాంటి పెద్ద మనుషుల్ని మనం ఇంత ఇబ్బంది పెట్టడం న్యాయం కాదు. ఆ మేడ వారుచుకొని అది ఆ 10 ఎకరాల పొలం మనకు రాసిచ్చేయి. మనం ఏదో లాంఛనప్రాయంగా అందం కోసం 1116 రొక్కం, వెండి చెంబు, వెండి కంచం, వెండి పావుకోళ్ళు, 5 రోజులు 5 పట్టు తాబితాలు, ఇటువంటివి మాత్రం ఇమ్మరు. నా భార్యతనం బాగుందంట. బాగేమిటి, బంగారం తొనకలాగు. కాకపోతే కార్యమైన మర్నాటి నుంచి వారు అన్నమో రామచంద్ర అని ఆ వీధి ఈ వీధి తిరిగి అడుక్కు తినాల్సి మాత్రం ఉంటుంది. బాబు, మీ బేరం కుదిరే బేరం కాదు, సెలవు పుచ్చుకుంటా. ఆగవోయ్, ఆగు. అన్నిటికీ ఒకటే తొందర. నీ అభిప్రాయం ఎవడో ఎవదో. అలా అన్నారు గనక అసలు సంగతి మనవి చేస్తాను, వినండి. ఆయన కట్నం లేని సంబంధం చెయ్యాలని ఆలోచిస్తున్నారు. నా బలవంతం మీద మహా పెడితే 2000 కంటే పెట్టరు. అంచేత మనం కొంచెం మారుత్రోవ తొక్కాలి. ఆయనతో కట్నం మాట ఏమి ఖచ్చితంగా చెప్పకుండా మంచి రోజు చూచి మాట్లాడే నిమిత్తం మన ఇంటికి తీసుకొస్తాను. సరిగ్గా ఆ సమయానికే వివాహాల వీరయ్య గారు వచ్చి వేలం పాటలోకి దించేలాగా ఏర్పాటు చేస్తాను. ఆ పాటలో పంతులు గారికి ఆవేశం ఎక్కించి 3000 వరకు పాడిస్తాను. వీరయ్యాది గొడవ విపరీతంగా ఉంది. 3000 అని ఇక్కడికి 30 సార్లు అన్నావు. ముష్టి 3000 మీరే కానీ మేము ఇవ్వలేమనుకున్నారా? లింగరాజు గారు, ఆ మొత్తం మేమే ఇస్తాం, మా కింద ఖాయం. అదేమన్నమాట పేరయ్య, మీరు అధికంగా అన్నదేముంది? అలా అయితే ఇంకొక 500 అధికంగా ఇస్తాం. మా పంతులు గారు మరో 500. 50 వీరయ్య, వద్దు సుమా వద్దు. మా పురుషోత్తం పంతులు గారి సంగతి తెలియక మా జోరుగా వస్తున్నావు. మాట దక్కదు సుమా. ఇదిగో పేరయ్య, నీ బెదిరింపులకి నేను దడిసేవాడిని కాదు. మా పంతులు గారు పెట్టమన్నంత వరకు మొత్తం పెట్టి మరీ తీరుతాను. సరే కాని 4400. 500. 6 రావయ్యా, ఎంతవరకు రాగలవో చూద్దాం. రాక విడిచిపెడతానా? 700. 8. వీరయ్య, వీరి కింద ఖాయపడిపోవచ్చునా? అప్పుడేనా 5000. బాబు, ఈ బేరం మనకు కుదిరేది కాదులేండి. అయ్యా, సెలవు తీసుకోమంటారా? సందర్భములన్నీ తమరు స్వయంగా చిత్తగించుతూ నన్ను నెపబెట్టడం న్యాయమా అని. సరే, మీ చిత్తం. వెళ్ళొస్తాను మరి. అయ్యా లింగరాజు గారు, కొంప తీసి బేరం గోవిందా కొట్టదు కదా. వెర్రివాడా, పేరయ్యంత పెయ్యమనుకున్నావుటో. మరి నన్ను మెచ్చుకోరేమిటండి? నేను నా పాఠం ఎలా అప్పగించానంటారు? కోర్టు పక్షముండా కొడుకు నీకు లెక్క. ఆ ఈల్నాటి శనిముండా కొడుకు లేకపోతే ఎంత చక్కా ఫైసలయ్యేది. చెడపడానికి చెటపేయ చాలు. నిజానికి నిలువెట్టు ధనం ఇచ్చినా ఈ పాటి పిల్లవాడు సందర్భపడు. పోనీ ఇంకా రవంత దూరం పోయి చూద్దామంటారా? పోవడానికేం పోవచ్చు. ఆ సులువు బలువులు ఆలోచించుకోవలసిన వారు మీరు. అమ్మగారితో ఆలోచిస్తామంటే అవకాశం లేదు. మనం మళ్ళీ వచ్చేసరికి ఈ ముండా కొడుకు మంగళం పాడేస్తాడు. అనవసరంగా ఆలస్యం చేయడమే గాని అది మాత్రం ఏం చెబుతుంది. ఇంకో మాట అంచుతున్నారండి. అయితే ఒక పని చేయండి, ఆ వెధవతో వేలంపాట నాకు ఇష్టం లేదు. ఆఖరు మాటని ఇంకో 500 అమాంతంగా పెట్టండి. దాంతో దిమ్మ తిరిగిందా తిరుగుతుంది, తిరక్కపోతే తిన్నగా ఇంటికి చక్కాపోదాం. ఏం సెలవు? సరే రండి, లోపలికి పోదాం. లింగరాజు గారు, మరో మాట కూడా అనిపోదామని మళ్ళీ వచ్చాను. ఇంకో 500 ఇస్తాను. ఇష్టం ఉంటే మా క్రింద స్థిరపరచండి, లేదా ఇంతటితో మాకు సెలవు. మూర్తిరాజు గారి క్రింద స్థిరపరిచినట్టు ఉత్తరం రాయటానికి మొదలు పెట్టాను. మరి సరే, సమాప్తి కాలేదు గనక దోషం లేదు. ఏం వీరయ్యా, అయ్యా, వీరి క్రింద స్థిరపడిపోవచ్చునా? వారు నాకు ఇచ్చిన వడ్డీ ఎంతవరకు అంతవరకు నేను పాడాను. అయ్యా, కాస్త టెలిగ్రాఫ్ ఇచ్చి తిరిగి జవాబు వచ్చిందాకన్నా ఉండండి. అదేమన్నమాట, 5 నిమిషాలు కూడా ఆగను. ఆహా, పెద్ద మనుషులు కాడ పేజీలు పనికిరావు. అయ్యా, తమ క్రింద ఖాయం. తదాస్తు. పంతులు గారు, తమ వద్ద 10 రూపాయలుంటే ప్రస్తుతం బజానా కింద జమ కట్టించండి. ఇగో లింగరాజు గారు, 10 రూపాయలు బజానాగా ఉంచండి. తవరు కాస్త రసీదు ముక్క రాసిప్పించండి. అభ్యంతరం ఏమీ లేదు. తబిషీళ్ళంతా వ్రాసే ఉంచాను. ఎటొచ్చి పేరు, డబ్బు వగైరాలు పూర్తి చేయటమే తరువాయి. ఇదిగో చదువుతున్నా. బ్రహ్మశ్రీ పుణ్యమూర్తులు పురుషోత్తమరావు పంతులు గారికి సింగరాజు లింగరాజు వ్రాసిచ్చిన రసీదు. మీ కుమార్తె చీసౌగాళిందిని నా కుమారుడు చీ బసవరాజు నాకు చేసుకున్నట్టుకును.
అందులోకై మీరు మాకు కట్నం క్రింద 5,500 రూపాయల రొక్కము, రవ్వల బుంగరము, వెండి చెంబులు, వెండి గంతం, వెండి పావుకోళ్లు, పట్టు జాబితాలు, వియ్యపురాలు, వియ్యంకుల లాంఛనాలు యథావిధిగా ఇచ్చుటకును. ఏమన్నా ప్రతి పూట పెండ్లి వారి నిభ్యాండుతో పిలుచుటకును, రాకపోకలకు బండ్లు, రాత్రులు, దివిటీలు ఏర్పాటు చేయుటకును, 2 సార్లు పిండి వంటలతో భోజనములు, 3 సార్లు కాఫీ, సోడా, ఉప్మా, ఇడ్డను, దోశ, రవ్వ లడ్డు, కాదా, మైసూరు పాకాలతో పలహారాలు చొప్పున మా ఇష్టానుసారము 5 రోజులు మమ్ము గౌరవించుటకును. ఏమండి అంపగాలనాడు మాకు పట్టుబట్టలు, మాతో వచ్చు వారికి ఉప్పు ఆడబట్టలు ఇచ్చుటకును నిర్ణయించుకొని భజన క్రింద 10 రూపాయలు ఇచ్చినారు గనక ముట్టినవి. అమ్మయ్య ఏమండి బాబు, ఇట్లు సింగరాజు లింగరాజు రాలు చాలునా? చాలు బాబు చాలు. మచ్చు కోసం దాచిపెట్టి తేవలసిన మతలబు. పురుషోత్తమరావు పంతులు గారు, ఆ రసీదు పుచ్చుకోండి. బావగారు మాకు ఇంకా సెలవా? చిత్తం. అమ్మాయి కాళింది, ఈ పూట నీవు అన్నానికి రాలేదేమి? ఆకలి లేదమ్మా. అదేమిటే ఏ పూటకు ఆ పూట ఆకలి లేదని మొదలెట్టావు? పెండ్లి తలపెట్టగానే చక్కగా పెండ్లి కూతురికి ఎక్కడ లేని కళ వస్తుంది కదా, నువ్వేమిటి ఇట్లా నీళ్లు గారిపోతున్నావు? అమ్మా అడుగుతున్నావు కనుక చెప్తున్నాను, ఈ పెళ్లి నాకు ఇష్టం లేదమ్మా. అదేమి ఆ పెళ్లి కొడుకు నచ్చలేదా? పెళ్లి కొడుకు కాదు, పెళ్ళే నచ్చలేదు. అమ్మా మీకు కులం తక్కువ, మాకు అందం తక్కువ. ఎందుకమ్మా ఇంత అవస్థ? కట్నం ఇచ్చి పెళ్లి కొడుకుని కొనుక్కునే కంటే చిన్నతనం ఇంకోటి ఉందా అమ్మా? పిచ్చిదానా, ఇంతే కదా. ఈ దురవస్థ ఇప్పుడు మనకే పట్టిందా తల్లి? లోకమంతా అలాగే ఉంది. కాకపోతే చేయాల్సింది ఏముంది? తెలివి మాలిందాన, నీకు లోకం పొకడ బొత్తిగా తెలియక అలా మాట్లాడుతున్నావు గాని, పిండి బొమ్మకైనా సరే పిల్లనిస్తామనగానే కట్నం కోసం చేయిజాస్తుంది. ఇహ పెళ్లి కొడుకో కట్నం ఇయ్యకపోతే పుస్తే కట్టుతాడటే తెలివెర్రి తల్లి. పోనీ లోకమంతా గొడ్డుపోయినప్పుడు ఈ లొచ్చు పని గంటే వివాహాన్ని మానేయకూడదా? అవివాహిత ఆడబిడ్డ ఇంట్లో ఉంటే ఆ తల్లిదండ్రులు పడే అవస్థ నీకు ఇప్పుడు ఏం తెలియదులే తల్లి. అమ్మా ఇన్ని బాధలు పడి పెంచిన బిడ్డను ఇలాంటి లంచగుండులకు కట్టబెట్టడం కంటే అవమానం ఇంకేముందమ్మా? లంచం పుచ్చుకునే వారికి అవమానం గాని మనకేమిటి? సరే గాని ఇక ఊరుకో, మీ నాన్నగారు కాబోలు తలుపు తడుతున్నారు. నాన్న మీకు నిజంగా ప్రేమ ఉంటే నన్ను కూతురు అనుకొని పరాయి వాళ్ళ చేతిలో పెట్టకుండా కొడుకును అనుకొని కొంపలోనే ఉండనివ్వండి. నన్ను పెంచడం మీకు భారం అనిపిస్తే నేను కష్టపడి సంపాదించి మిమ్మల్ని పెంచుతాను. వెర్రి తల్లి, పరాయి వాళ్ళకి ఇచ్చినంత మాత్రాన ప్రేమ లేకుండా పోతుందమ్మా? ఏ నాటికైనా ఆడుబిడ్డ మరో అయ్య సొత్తు అవటం వల్ల ఆ సొత్తును ఆ అయ్యకు పంపించే భారం తండ్రి పైనుంటుంది. ఆ సమయంలో ఆ తండ్రి తన గుండెని ఎంతగా రాయి చేసుకుంటాడో నీకెలా తెలుస్తుంది? కట్నపు సొమ్ము కాళ్ళ దగ్గరికి పంపిన తర్వాత ఇంకా నేను చేయగలిగిందేముంది? ఓయ్ భగవంతుడా, ఎంత చెప్పినా ఏడ్చినా మొత్తుకున్నా ఈ పని తప్పన అమ్మకు తెలియకపోయింది. తెలిసిన నాన్నగారు చల్లగా క్రింద మెట్లకు దిగజారారు. ఎందుకయ్యా నన్ను ఇట్లా చెల్లని డబ్బుగా చేసి పెట్టావు? ఆ దేవుడు చావమనే పుట్టిస్తాడు. అలాంటప్పుడు ఎప్పటికైనా చావు తప్పదు కదా. అంతరాత్మకి ఇష్టం లేని పని చేసే కంటే చావటం చాలా ఉత్తమం. అలాంటి సాహసం అందరికీ ఎక్కడ అలవడుతుంది? అమ్మ అన్నానికి పిలుస్తుంది, పోదాం రాక్క. నాకు ఆకలి కావటం లేదు, నువ్వు వెళ్ళి తిను. అయ్యో నీ ఆకలి అక్షయంగాను. ఇప్పుడు ఎంత పొద్దయిందో తెలుసా? నాన్నగారు భోంచేసి నారాయణదాస్ గారి హరకతికి వెళ్ళారు. అమ్మ మన కోసం కనిపెట్టు కూర్చుంది. సరే కానీ ఒక్క మాట, ఇంట్లో ఇప్పుడు సొమ్మేమి లేదు కదా, ఈ కట్నపు సొమ్ము ఎట్లా వచ్చిందో నీకేమైనా తెలుసా? మన పోతునూరు పొలం అమ్మేశారక్క. శ్రీరామరామ, అన్నానికి రారటే మీరు? అదిగో అమ్మ పిలుస్తుంది పద. నువ్వు కూడా రా అక్క. బా, నాకు ఆకలి కావటం లేదని చెప్పలా, తలనొప్పి కూడా వచ్చింది. వెంటనే పడుకుంటే గాని తగ్గదు. నువ్వు వెళ్ళు. సరే నీ ఇష్టం, నేను పోతున్నాను. హరహర, ఆ 10 ఎకరాలు అమ్మేసి అల్లుడికి చెల్లిస్తున్నారు కదా, ముందు వీరి గతేం కాను. మా ప్రాణాలు కుసూరుమంటూ మలమల మాడవలసిందేనా? ఈ మాట వినికిడు నేను ఈ దుర్నయానికి ఎలా సిద్ధపడతాను? పరమేశ్వర,
నాకేమీ దారి చూపవా? అన్నట్లు దారి లేకపోవటమే అపురూపమైన ఆ ఓరుగంటి యువతి ఏర్పరిచి వెళ్ళిపోయింది కదా. ఆ దాన్ని నేను ఎందుకు పోకూడదు? భగవంతుడు నా ముఖాన అలానే వ్రాసి ఉంటాడు. లేకపోతే ఈ పూటనే ఈ వార్త నా చెవుని ఎందుకు పడుతుంది? అమ్మకి నాన్నకి ఒక ఉత్తరం రాసి అవమానకరమైన ఈ ఆడముందని ఇంతటితో విడిచిపెడతాను. ఇదిగో పెద్ద నుయ్యి. అమ్మా గంగా భవాని, నన్ను నీ కడుపులో పెట్టుకో తల్లి. బాబు, బట్టలు కొనుక్కుంటాను, జీతం ఇస్తారా? నీ బట్టలు పాడుగారు, నీకెప్పుడు బట్టలు రందేరా? ఎందుకురా బట్టలు? లేకపోతే ఏ గాంధీ మహాత్ముడు చూడరాదు, గావంతా కట్టుకుని తిరుగుతున్నాడు. అవును, మీరు గాంధీ గారిని అయితే మెచ్చుకుంటారు గాని మీరు ఖద్దరు కట్టరేం బాబు. ఆ విషయంలో ఆయనకు మతి లేదురా. కట్టుకో ఖద్దరు కట్టుకోమనటమే గాని ఖరీదు తగ్గే సాధనం చూపించాడు కాదు. అవును, మీకున్నంత మతి ఆయనకి లేదుగా. బాబు, నా జీతం మాట ఏమంటారు? అనగ చెబుతా లేరా ఘంటయ్యా. అయ్యా, అమ్మగారు ఏం చేస్తున్నారు? అమ్మగారా అండి, గదిలో కూర్చుని కథలు చదువుకుంటున్నారు. ఘంటయ్యా, నిన్న అసలు ఆ చైలకు పోవద్దన్నాను కదా, మళ్ళీ ఎందుకు వెళ్ళావురా? బాగుందండి. ఏ వైపుకి వెళ్ళక ఎలా తెచ్చేదండి? ఆ వైపు కడితే నేనేమన్నా అమ్మగారిని కొరుక్కు తినేస్తాను అనుకున్నారా? జీతం అడిగితే చాలు, ఏదో ఒకటి సాకు, నేను పోతానులేండి. ఒరే ఘంటయ్యా, పావయ్యా, రాబోయే పేరయ్యారా, ఏమిటి విశేషాలు? ఏం చెప్పను, భ్రమరాంబ గారి దుఃఖం పట్టలేకుండా ఉన్నాం. అది సరే గాని ఆ చచ్చిన జ్యేష్ఠాముడి కాస్త పడ్డ తర్వాత అయినా చచ్చింది కాదేమిటి? అవునవును, అలా జరిగితే ఈ భూమి దక్కి 5,000 దక్కి ఈ పాటికి ఇంకో 5,000కి బేరం కూడా తగిలేదు. అదుగో అదేనయ్యా నాకు పట్టిన బాధ. తావుకే విధవ చావు, ఎప్పుడైనా చచ్చిపోవలసిందేగా. రమ్మంత సందర్భానుసారంగా చస్తే బాగుండేది. సరే గాని ఈ సొమ్ము మాట ఏమైనా వచ్చిందా ఏమిటి? ఎందుకు రాదండి, దానికోసమేగా నేను ఇప్పుడు వచ్చింది. అలాగా? అయితే ఆ సొమ్మంత తేలిగ్గా ఉందా? నేనెంత ప్రయత్నం చేశానో ఏమైందో తెలుసా? ఆ నష్టం మినహాయించుకునే మిగతా సొమ్ము ఇవ్వండి. ఇవ్వకపోతే దావా చేస్తా. సాక్ష్యం తమ రసీదులే. నేనంత పెయ్యమని అనుకున్నావుటో పేరయ్యా? నా దస్తూరిలాగా వ్రాశానా, నా సంతకల్లా చేశానా? నన్ను ఆ రసీదులేం చేస్తాయి? ఆరిముండా కొడక, 5,000 మింగేయాలనే ఊహ. అంత పనిస్తే మేమంతా లేవుటండి. అట్లా అయితే నీ కమ్మని ఆలోచన ఏమిటో కాస్త చెప్పు. అదిగో అట్లా అడగండి. ఆ సొమ్ము ఆ భూమి దక్కించుకోవాలంటే ఆ రెండో పిల్లని ఎలాగైనా చేసుకోవడమే సాధన, లేకుంటే మర్యాద దక్కదు. అందుకు ఆయన అంగీకరిస్తాడంటావా? నిజమే, అయినా నన్ను ప్రయత్నం చేయమంటే చేస్తాను. నా శక్తి యావత్తు ధారపోస్తాను. ఇంటా బయట కూడా అల్లరి పడటం కంటే ఇదే మంచిది. పోయి ఆ వ్యవహారం చూడు. అయ్యా చేద్దాం. ఈ ప్రొద్దు పెండ్లి 3వ రోజు, ఇంకా 2 రోజులు గడవాలి. అబ్బా, ఆడపిల్లలకు పెళ్లి చేయడం కంటే అశ్వమేధ యాగం చేయడమే సులభం. ఏమండి, ఎక్కడ పురుషోత్తమరావు గారు? అయ్యా అయ్యా, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? వియ్యప్పరావు గారు లేచే వేళయింది, అమ్మగారిని ఇంకా పంపించారు కాదు. ఏమిటండి, ఎందుకు ఘంటయ్య గారు? ఎందుకంటారేమిటండి? వియ్యప్పరావు గారికి తెలివి రాగానే కళ్ళు తుడవాలి, నీళ్ల చెంబు అందివ్వాలి, రాగానే కాళ్ళు గడగాలి, పళ్ళు తోమాలి, మొహం తొలవాలి, నీళ్లు పొయ్యాలి, ఒళ్ళు తుడవాలి, తల దువ్వాలి, కొత్త చీర కట్టాలి, కుర్చీ వెయ్యాలి, కూర్చోబెట్టాలి, పారాణి రాయాలి, గంధం పోయాలి, అత్తర్లు ఇవ్వాలి, పన్నీళ్ళు చల్లాలి, మొహాన్ని మోరీలద్దాలి, కళ్ళ కాసులద్దాలి, ఒంటికి వరహాలద్దాలి, వెండి పలుపు వెనక్కి కట్టాలి, బంగార పలుపు పక్కన చుట్టాలి, దిష్టి తీయాలి, హారతి ఇవ్వాలి, అద్దానం ఇవ్వాలి, నా శ్రాద్ధం ఇవ్వాలి, నా పిండాకుండా ఇలాంటివి నా తల వెంట్రుకలಲ್ಲಿ ఉన్నాయి. అయ్యా, ఆలస్యం అయితే అలకట్టం కూడా చెల్లించాల్సి వస్తుంది. త్వరగా పంపించండి, త్వరగా పంపించండి. సరే, మీరు వెళ్ళండి. ఈ అన్నడు వినలేదు, ఇవి ఎక్కడ పద్ధతులు రా దేవుడా. ఫోన్లే, దాని అవస్థతో పోల్చి చూస్తే నా అవస్థే కొంచెం మెరుగు. ఇదిగో ఎక్కడా? వస్తున్నా. ఎందుకు పిలిచారు? ఎందుకేమిటి, బియ్యపురాలు లేచే వేళ అయిందిట, కబురంపారు. ఇదిగో పెడుతున్నా. ఆ మొహరీలు ఎక్కడున్నాయి? ఏది, నా చేతి పెట్టిలో ఉన్నాయి. ఇవిగో తాళాలు. నమస్కారం మంత్రులు గారు. ఓహో, వచ్చారా పేరయ్య గారు?
ఇక 2 రోజులు ఉన్నాయి బాబు. ఈ 2 రోజులు కూడా దాటించారా ఈ జన్మానికి ఈ శిక్ష చాలు. ఇవాళే గడ్డు రోజు. ఇవాళ గడిస్తే ఇక భయమే లేదు. లింగరాజు గారు సంచులు కోసి సంభావనలు ఇస్తారని పై ఊళ్ళ నుంచి కూడా బ్రాహ్మలు వచ్చారు. ఆయనేమో పోలీసు వారిని అరణ్యమిటి చేస్తున్నారు. విన్నారా? అయ్యా పంతులు గారు, పలహారాల కావాలి ఇంకా రానేలేదండి. పెళ్లి వారు ఎంతసేపు అవుతారు చెప్పండి. ఎవరి మటుకు వారు కాఫీ హోటళ్లకు ప్రయాణాలు అవుతుంటే చెంగును నేపరెత్తుకు వచ్చాను. మగ పెళ్లి వారిని ఇలా అమర్యాద చేస్తే ఎవరు మాట తగ్గుతుందో చెప్పండి పంతులు గారు. ఇదిగోరండి వీరయ్య గారు, ఇప్పుడే పంపించేస్తాను. ఈ పాటి సిద్ధం అయ్యే ఉంటాయి. ఏం కావడమో ఏమిటో. నిన్న ఉప్మాలో నిమ్మపళ్ళ రసమే తాగలేదుట, ఇడ్డల్లో అల్లం ముక్కలే లేవుట, కాఫీలో పంచదారే లేదుట. ఈ పూటైనా కాస్త ఇంపుగా ఉండకపోతే పట్టుకొచ్చిన వాళ్ళ మొహాన పెట్టి కొడతానని చెప్పి అందరూ ఆలోచిస్తున్నారండి. కారాకిలీలు కాస్త ఎక్కువగా పంపించండి పంతులు గారు. చుట్టలు, బీడీలు, సిగరెట్లు కాస్త పరిశుభ్రమైనవి పంపిద్దురు. నిన్న పంపిన చీట్ల పేకలు నిన్న రాత్రే అయిపోయినాయి. ఈ పూట ఇంకో 4 ఎక్కువ పంపించండి పంతులు గారు. సరే సరే. మదరాసు రస్యం మర్చిపోవద్దు సుమా పంతులు గారు. మరీ చెబుతున్నా తమతోటి మదరాసు రస్యం మర్చిపోకండి. సెలవు. మరి ఆలస్యం అయితే మాట దక్కరు స్వామి. ఏ నిరంకుశాధికారం రా భగవంతుడా. ఏమిటి మిలిటరీ ఫోర్సు? మగ పెళ్లివారంటే మరిడి దేవతలు కారు కదా. 8,000కు 50-100 ఉంటాయి. ఇంతవరకు నా చేతిలో పైసా పడలేదు. ఇప్పుడే నాది నేను ఒడుక్కోవాలి కానీ ఆనక వీరిచ్చేదేమిటి చచ్చేదేమిటి. ఆనక వీళ్ళు తినడానికి మెతుకులు ఉంటాయి కదా. ఈ రోజుల్లో ఆడపిల్ల పెళ్లి చేశాక ఇంకా ఉండేదేవిడు ఉద్ధరి. తొలినాడు అడావిడి, మల్నాడు ఆయాసం, 3 మంగళాష్టకాలు, 4 సిగపట్ల గోత్రాలు, 5 అప్పగింతలు, 6 అంపకాలు, 7 వంట బ్రాహ్మణ తగవు, 8 రుణదాత నోటీసు, 9 జవాబు, 10 దావా, 11 స్టేట్మెంటు, 12 విచారణ, 13 డిగ్రీ, 14 టమటమా, 15 వేలం, 16 చిప్ప. ఈ రోజుల్లో ఇదే 16 రోజుల పండగ. కాబట్టి వెళ్ళి కదిపి చూస్తారు. అబ్బబ్బా, 2 గంటలు అయిపోయినా ఇంతవరకు ఒక్కళ్ళు భోజనానికి రాలేదు. చేసిన వంటలు చల్లారిపోతుండే, వంట వాళ్ళు కసుమంటుండే. బాబు, ఈ పూట నా మచ్చ మాసింది. తిరిగి కాళ్ళు అరిగిపోయినాయి. ఏమన్నారండి? పెళ్లి వారు ఎవరైనా వస్తున్నట్లా పెరయ్య గారు? ఏం పెళ్లివారు ఏం రావడం. పోలీసు వారి చేత పొడిపించినందుకు బయటికి వస్తే బ్రాహ్మలు చంపేస్తారట. ఈ పూట లింగరాజు గారి ఇంట్లోనే అత్తసెర వేయించుకుని ఆరగించారు. ఓహో, పోనీండి. కడంవారు ఇదిగో వస్తున్నా. లింగరాజు గారి మొదటి భార్య మేనమావ బావమర్ది తోడల్లుడు తమ్ముడుట. ఆయనకి ఈ పూట పెసరట్లలో అల్లం ముక్కలు తక్కువైనాయట. అందుకోసం అలి కూర్చున్నాడు. పెళ్లి కొడుకు జలక సంబంధం బాపతు పెదతండ్రి గారి సవితల్లి తమ్ముడు బావమర్దికి వేలు విడిచిన మేనమావ కొడుకట. ఆయనకు రాత్రి చిన్నపీడ వేశారట. అందుకోసం భీష్మించు కూర్చున్నాడు. వియ్యపురాలి గారి అన్న పిన్నత్త గారి ఆడబడుచు తోడి కోడలు సవితల్లి తమ్ముడు మేనమావ గారి మేనత్త కొడుక్కి మేస్టర్ గారితో వచ్చిన స్నేహితుడు గారట. ఆయన్ని రాత్రి మీరందరితో పాటు ఆదరించలేదట. అందుకోసం రైలుకు పోతానని రెంకెలేస్తున్నాడు. స్టూడెంట్లు రాత్రి బంగాళదుంప కూర, పకోడీల పులుసు చేయించారు గారట. అందుకోసం వాళ్ళు ఈ పూట వెళ్ళడమా మానేద్దామా అని ఆలోచిస్తున్నారు. వారంతారాన్ని మేమెలా వస్తామని కడం వారు కాళ్ళు దాచు కూర్చున్నారు. ఇక తమరు వెళ్ళి తంటాలు పడవలసిందే గాని నా వల్ల కాదు. సరే, మరి ఊరువారు మామూలు అంటే ఇదిగో వస్తున్నాం పదండి, అదిగో వస్తున్నాం పదండి. ఏమండి అన్నట్లు రామ్మూర్తి గారైనా రాలేదే? పట్టుబట్ట మరచెంబు దేవడానికి బ్రాహ్మడు దొరకలేదుట. బ్రాహ్మణ్ణి వెతికించడానికి కూలి మనిషి కోసం బయలుదేరారు. మరి చైన్లు గారు? నిన్న తల వెంట్రుకలున్న పూర్వసువాసిని ఎవరో వంట పందిట్లో కనిపించిందట. పాపం అందుకని ప్రాయశ్చిత్తం చేయించుకుంటున్నారు. ఈ పూట శాకపాకాలు ఏమిటి అని అడిగితే పనసకాయ కూర, పులిహార, బొబ్బట్లు, బూందీ మిఠాయి అని చెప్పాను. అయితే 5 నిమిషాల్లో వస్తాను పదమన్నా. ఏమండి పేరయ్య గారు, ఏరి చివరికి ఎంత చక్కని సంబంధం సంపాదించి పెట్టారండి. వారి లాంఛనాలు వారు పుంజాలు తెంపి మరి పుచ్చుకుంటున్నారే. మనకి ఇయ్యాల్సి వచ్చినప్పుడు మాకు ఆనవాయితీ లేదంటారేమిటి? మనం ఇచ్చిన కట్నాన్ని బట్టి చూసినా మంగళహారతిలో మనకు 516 రావాలి కదా. సరే, వాళ్ళు వరహా కంటే వేరుట. ఇది ఈ మాట చెప్పడానికేనా నువ్వు ఇప్పుడు వచ్చింది? అబ్బా, అది కాదుండండి, అసలు విషయం విన్నారా? ఈ పూట వియ్యపురాలి పినతల్లి కూతురు తోడి కోడల అక్క ఆడబిడ్డ సవితి మొహాన్న అద్దిన మొహరి మోటుగా ఉందట. అందుకోసం ఆమె అలిగిందట. వియ్యపురాలేమో విచారిస్తూ కూర్చుందట. అమ్మలక్కలంతా చుట్టుమూగి ఆమెకేమో పూరెక్కిస్తున్నారు. సరే కానీ వెళ్ళి కాళ్ళ మీద పడి కటాక్షించమని వేడుకుందాం పద. వెంకటపయ్య,
ఓ వెంకటప్పయ్య, అయ్యా పొద్దున్నే ఈ కునికిపాట్లు ఏమిటయ్యా? చూడు, పార్టీలు ఎవరైనా వచ్చారా? ఎవ్వరూ రాలేదండి. ఒక్క పెట్టైనా వస్తే ఒట్టండి. ఓరి నీ అమ్మ కడుపు కాల, ఎప్పుడు చూసినా ఎంగిలి మాట ఏమిరా? పట్టిన కేసల్లా పాడవుతుంటే ఇంకెవరు ఎక్కుతారండి ఈ గుమ్మం? అయ్యా బాబు, లీడరు తాలూకా బోర్డు ప్రెసిడెంట్ వెర్రి బుర్రల వెంకటప్ప గారి కచేరీ ఇదేనా అండి? ఎవరు నువ్వు? నమస్కారం అండి. నేనా అండి, అచ్చన్నపేట స్కూల్ తాలూకు 5వ టీచర్నండి. అయితే ఏమంటావు? ఆ నంగి నంగి వేషాలు ఏమిటి? చేతం, వల్లూరులోనండి నా భార్య అండి కనలేక 3 నాళ్ళ నుంచి కష్టపడుతోందండి. మరి 2 రోజులు సెలవు ఇప్పిస్తే వెళ్ళొస్తానండి. నీ భార్య కష్టపడుతుంటే నువ్వెందుకు ఏడవను? నువ్వు కనిపిస్తావా, లేక వకాలతనావు పుచ్చుకొని నువ్వే గంటావా? చేతం, డాక్టర్ అమ్మ గారండి, అదేనండి దొరసనమ్మ గారు లేరండి, ఆరిని తీసుకెడతానండి. అబ్బో, నీ మొహానికి అది కూడానా? సరే, ఇన్స్పెక్టర్ గారిని చూసావా? చేద్దాం, చూశానండి. చూస్తేనండి తమతో మనవి చేసుకోమన్నారండి. అయితే ఆ పిడతను ముందు చూసి ఆ పిడత వెళ్ళమంటే అప్పుడు వచ్చావన్నమాట. పో, సెలవులేదు గెలవలేదు, పో. చేద్దాం, కటాక్షించాలండి, కష్ట సమయం బాబు. ఇదిగో, పొమ్మంటే పొయ్యావు కావు గనక 2 రూపాయలు ఫైన్. మహానుభావులు, దైవ స్వరూపులు, మన్నించాలండి. ఫైన్ అన్నా కదా లేను గనక 15 రోజులు సస్పెండ్. చేద్దాం, అధికారులు ఆగ్రహపడితే నేనేం చేయగలనండి? అనుగ్రహించండి బాబు. చూడు, సస్పెండ్ అన్నా కదిలావు కాదు గనక డిస్మిస్ చేశాను, పో. చేద్దాం. ఆరిచండాలుడా, ఆ మాట కూడా అనేసావా? సరే, ఇంతేనా? ఇంతకన్నా చేయగలవా? ఈ 3 ఏళ్ల ముష్టి పదవి పోగానే అయ్యో ఏమయ్యో ఇంటింట అడుక్కు తినే యోగం పట్టిందా నీకు? చేతం, ఈ కాటి కాపరి పని మాకు దొరక్కపోదు. ఓయ్, నీకు కాలం దగ్గర పడదు. కాకపోతే కళ్ళెంత మూసుకుపోవు. ఇన్స్పెక్టర్ గారి మీద నీకెంత కడుపు మండెందుకు? చేతం, నీతో కలిసి నీ పాటకు తాళం వేయలేదు కనుకనా ఆయన చెప్పులు మోయటానికి కూడా పనికిరావోయ్ నువ్వు. ఏంటండి, ఏమంటారు? నువ్వు చేసిన దారుణాలకు నీ గుండెల్లో గుణపంలాగా ఆ మహారాజు కాస్త అండగా ఉండబట్టి కానీ ఇంత అన్నం తింటాను. చిత్తం, ప్రతి వారిని పెడతా 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 అంటావు. పెడతేటో నీ పిండాకుడు. ఎంతమందిని నీ ప్రాణానికి పడి ఏడుస్తున్నారు? ఎందరి ఉసురు నీ ఇంట చుట్టుకుంటున్నారు? అయ్యా, ఎరక్క ఇంత బొంగి బాధ పడుతున్నావు. ఇదిగో, భగవంతుడు మా మొర్రెనకపోడు, పట్టుకొని దుంప తెంపకపోడు. ఇదిగో, ఈసారి నిన్ను ఎలాగా ఈడ్చి పారేస్తాలే. ఓయ్ చిత్తం, మా మాటలు మాత్రం మనసులో ఉంచుకో. వస్తా. అమ్మా అమ్మా, ఎంత లేచి మాటలన్నాడు? ఆ వ్యథ వల్ల దులిపారిస్తుంటే పాడునోరు పైకి లేచింది కదే. ఇదేగా మోసు గిల్టీ కాన్షియన్స్ అంటారు. నిజంగా ఇంత నిర్భాగ్యపు వ్యధవని నేను ఇదివరకు ఎన్నడూ చూడలేదు. నా ధూమ్ధాములు చూసి 4 టీచర్లు నా అంత వాళ్ళు ఎడనుకునేవారు. ఈ సంగతి తెలిస్తే ఇక నన్ను ఎవడైనా లక్ష్య పెడతాడా? సమయానికి చాకలాడు కూడా లేకుండా పోయాడు కదా. అవసరానికి లేకపోయినందుకు ఆ వ్యధవని డిస్మిస్ చేసి తిడతాను. ఎవరో వచ్చినట్టున్నారు. ఎవరండి? వెంగళప్ప పంతులు గారి పూట ఇంత తీరిగ్గా ఉన్నారే. ఓహో, లింగరాజు గారా? దయచేయండి దయచేయండి. ఏం తీరిక, ఏం లోకం అండి. పార్టీలంతా ఇప్పుడే బస్సులకు పోయారు. వెంకటపోయ అంతేకాదు, ఎవరో టీచర్ వచ్చి చెప్పుకుంటుంటే వింటున్నాను. ఏమిటి సమాచారం? కూర్చొని. వెంకటప్పయ్య, లింగరాజు గారు వచ్చారు, కూర్చోబెట్టి కుర్చీ వేయి. మరి ఏం లేదు, ఈ పురుషోత్తమరావు పంతులు గారి కుమార్తెను మా పిల్లవానికి ఇచ్చిన సంగతి తమకి తెలిసే కదూ? అవును. అవునా అండి? వివాహ కాలమున 4,000 రూపాయల నగలు ఉంచాం. ఏమండి, పెళ్ళయిపోయి 3 ఏళ్లు కావచ్చింది. పిల్లని కాపరానికి పంపరు, మా నగలు మాకేమంటే మాట్లాడరు. అసలు రహస్యమేమా, ఆ నగలు మనవి కావు. ఓహో, తర్వాత చూసుకుందామని తాకట్టు వస్తువులు తీసి తగిలించాను. తాకట్టు పెట్టిన వాళ్ళు నన్ను తాటిస్తున్నారు. కార్యం కాగానే చల్లగా సంగ్రహించుకోలేకపోయారా? అప్పటి నా అభిప్రాయం అదే, కానీ సాగింది కాదు. ఆ పిల్ల ఎలాగో నా అభిప్రాయం కనిపెట్టి అందుకు అవకాశం చెక్కనిచ్చింది కాదు సుమండి. ఆ పిల్లకి ఇప్పుడు ఎన్నో ఏడు? 16వ ఏడు వచ్చింది. వెంకటప్పయ్య, అయ్యా రాసుకుంటున్నావా? రాసుకుంటున్నాను. అయితే మైనార్టీ వదలలేదన్నమాట. అబ్బాయికో 19 రాసుకున్నావా వెంకటప్పయ్య? రాస్తున్నాను. సరే, దానికే
ముందో నోటీసు ముక్క వ్రాసి పారేసి అబ్బాయి పేరుతో తక్షణం తండ్రి మీద దావా దాఖలు చేద్దాం. అంతేకాదండి తండ్రి మీదే కాదు, దాన్ని కూడా కోర్టుకి ఇచ్చి తెప్పించి నలుగురిలో నగలు ఇస్తే గానీ నాకు అస్తే అది. అదెంత పని? పసిపిల్లను నగలతో పరారీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ఇంజంక్షన్ ఆర్డర్ పుచ్చుకుని ఇట్టే ఇడ్పించుకు రావచ్చు. కోర్టుల్లో మన మాట అంటే ఇప్పుడు ₹1,00,00,000 కింద చలామణి అవుతుంది వెంకటప్పయ్య, అంతే కదా? మరొక్క విషయం, మనకు మనోవర్తి బాధ లేకుండా ఈ సంబంధం ఇంతటితో తప్పిపోయేదాన్ని కూడా తమను చూడాలి. దానికేముంది, ప్రతి రాత్రి మునసబు గారే లింగరాజు గారు పేకాటకు మన ఇంటికి వస్తూ ఉంటారు. ఇది నా సొంత వ్యవహారం వంటిదని చెప్పానా, ఆయన సొంత కార్యం కింద చూస్తారు. బాగుంది, సరే నోటీసు రాయించండి. చూడండి లింగరాజు గారు, వకాల్తనామా మీద అబ్బాయి సంతకం కావాలి. మరి అబ్బాయి ఎందుకండి, వాడి సంతకం నేను చేస్తాగా. అదేమిటండో, 1000 సంతకాలైనా సరే ఒకదానికొకటి పోలిక లేకుండా సంతకాలు చేస్తారు. లింగరాజు అంటే ఏమిటో అనుకుంటున్నారు తమరు. చూడండి, సరే దానికేం గాని ఇప్పుడే రాసేస్తాను. వచ్చేటప్పుడు ఫీజు ఏమైనా తెచ్చి దమకట్టిస్తారు కదా? అయ్యో దానికి ఆ మాట మీరు వేరే చెప్పాలా? కోర్టుకు దయచేస్తారు కదా. అలాగే లీడర్ గారు, ఈ కేసు మీ సొంత తీరని నడిపించండి. మీ సొమ్ము యావత్తు దావాల ఖర్చుల కింద డిగ్రీ ఎలాగో అవుతుందిగా, అప్పుడే తమరు వసూలు చేసుకోవచ్చు. మనం తర్వాత చూసుకుందాం. అందుకే అభ్యంతరం లేదండి. లీడర్ ఇంట్లో కాలు పెట్టగానే ఫీజు గోల. చేచే, ఫీజు ముట్టే వరకు లీడర్ పిశాచివి. పరమేశ్వర, నా బ్రతుక్కు పరీక్షా సమయం దగ్గర పడ్డది. నిన్నే నమ్ముకుని ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్చుకుంటే ఆదరించగల కరుణామూర్తివని నీ పాదాలే దిక్కని నమ్ముతున్న బాలను, బేలను, దీనురాల్ని ఏమి చేసినా నీదే భారం. నడి సంద్రంలోకి విసిరి పారేస్తావు, కనికరించి గట్టించుకుతావు రక్షక. అవురా, కోర్టులకు ఎక్కడం కంటే నీచమేమున్నది? ధనలోభమో పట్టుదలయో దురాశయో వేధింప నిలువెల్ల వెర్రి ఎత్తి కూట సాక్ష్యములను గూరుచుకొని ఇండ్లు వాకిళ్ళు ముదుకల వశమునర్చి బ్రోకర్లు చేయు దుర్బోధలు మది నమ్మి ప్లీడర్లు కోరిన ఫీజులిచ్చి పూటకూళ్ళింగ్ల ఊడ్పులు నాకి వారి పంచల తాటియాకు చాపల పరుండి రైళ్ల క్రిందను కాఫీ హోటళ్ల క్రింద కొంపలున్ గోడులును మాపుకొనుచు ఓడువాడు బయటను గెలిచినవాడు లోన నేర్చుటే గాని లాభమింతేని గలదే. సైలెంట్ సైలెంట్, కోర్టు వారు వస్తున్నారు. వెంగళప్ప గారు, ఈ వ్యవహారం ఇంతవరకు రావాల్సింది కాదండి. ఉభయులకు రాజీ చేయడం మంచిదని నా అభిప్రాయం. యువర్ ఆనర్, కోర్టు వారు అలా సెలవిస్తే కొంప మునిగిపోతుంది. మా క్లయింట్ వంటి మర్యాదస్తుడు యువర్ ఆనర్ మద్రాసులో కూడా లేడండి. ఆయన పెళ్లికి 5,500 కరుకులు కట్నం ఇచ్చారు. అయ్యయ్యో, ఆ సంగతి మనం ఒప్పుకోకూడదయ్యా బాబు. ఆయన తండ్రి కని తిద్దుకోండి. యువర్ ఆనర్, అన్నట్టు పొరపాటు మనవి చేశాను. ఆయనకు కాదు కట్నం, ఆయన కొడుకు. యువర్ ఆనర్, కాదు తండ్రికి. ఆయన తండ్రి లక్షాధికారండి. 30,000 పెళ్లిళ్ళైనాయి, 3 కట్నాలు వచ్చాయి. యువర్ ఆనర్, పొరపాటు. 3 పెళ్లిళ్ళైనాయి, 30,000 కట్నాలు వచ్చాయి. మున్సిపల్ మెంబరు కోసం 3 సార్లు స్టాండ్ అయినాయండి. ఓడిపోయినాడు అనుకోండి, పర్వాలేదు. ఆయన చరిత్ర ఇప్పుడు అవసరం లేదు కానీ రాజీ మాట రవంత ఆలోచించండి. ఈ విషయంలో ఈశ్వరుడు చెప్పిన మా క్లయింట్ వినడండి. దావా మా పక్షం కావటానికి పట్టెడు రికార్డు ఉంది, బోల్డ్ సాక్ష్యం ఉంది. అలహాబాద్ 23లో యువర్ ఆనర్
అత్తవారు పెట్టిన నగలు హరించకూడదని 5 పేజీలు వ్రాశాడు. కలకత్తా 24లో పిల్లను కాపరానికి పంపి తీరాలుంది. ఏం వెంకటప్పయ్య? తీర్పులన్నీ తరిక సమయంలో చూస్తాను. ఏం లింగరాజు గారు, మీ అబ్బాయిని మీరు ఒప్పించలేరా? చిత్తం కోర్టు వారి చిత్తమట్టున్నప్పుడు 1 కోటి రూపాయలు పోయినా పోనీగాక మా నగలు మాకిచ్చి, మా ఖర్చులు మాకిచ్చి, వారికి మాకు సంబంధం లేకుండా చేసుకోవటానికి వాళ్ళు ఇష్టపడితే మా అబ్బాయిని నేను ఒప్పిస్తాను. ఏ కోడలు ఎందుకు పనికిరాదు? చిత్తం, ఆ పిల్ల మా ఇంట్లో అణుకువతో కాపరం చెయ్యదండి. ఏం పురుషోత్తమరావు గారు, అమ్మాయికి నచ్చ చెప్పి అత్తవారి ఇష్టానుసారంగా నడుచుకునేట్లు చేయలేరా? అయ్యా, నేను అసహాయవాదిని. అందువల్ల మీ ప్రశ్నకు సమాధానం చెప్పే అవకాశం నాకు లేదు. న్యాయాధిపతిగా కాక గృహస్థుగా అడుగుతున్నాను. అయ్యా, ఇది న్యాయస్థానం గాని గృహం కాదు కదా. అయితే ఈ వ్యవహారం ఇక ఇరుపక్షాలకి అనుకూలంగా నిర్వర్తించడానికి అవకాశం లేదన్నమాట. ఆ సంగతి నేను ఆదిలోనే మనవి చేశాను యువరానర్ వెంకటప్పయ్య. ఏది? అందుకనేనా మీరు వకీల్ను పెట్టుకుంది? అయ్యా, మీరు అధిష్ఠించింది ధర్మపీఠం. తమరు ధర్మదేవతకు ప్రతినిధులు. తమ కాడబిడ్డ ఉంటే ఈమెయే నా కుమార్తె అనుకొని తమ సన్నిధిలో ధర్మం వినవించుకోవటానికి నాకు అనుజ్ఞ దయచేయండి. యువరానర్, నో, ఆ చిన్నది మాట్లాడటం అశాస్త్రీయం. ఇందుకు లా ఎంత మాత్రం ఒప్పదు. ఏది సివిల్ ప్రొసీజర్ కోడ్ వెంకటప్పయ్య? ఎందుకని మాట్లాడకూడదు? ఆ పిల్ల మైనార్టీ వెళ్ళలేదండి. మైనార్టీ వెళ్ళని వాళ్ళు మాట్లాడకూడదని బోలెడు బొంబాయి తీర్పులున్నాయి. తప్పయ్యా? అయ్యా, చట్టం వేరు, సందర్భం వేరు. సందర్భాలను బట్టి చట్టాలు మారుతాయి గాని చట్టాలను బట్టి సందర్భం మారదు. నా తండ్రి గారు అసహాయవాదులు. నాకు వకీల్ని పెట్టుకోవటానికి అవకాశం లేదు. చట్టంలో చెప్పబడిన ఈడు రాకపోయినా స్వవిషయాన్ని సమర్థించుకోవటానికి చాలినంత జ్ఞానం సర్వేశ్వరుడు నాకు ప్రసాదించాడు. ఇలాంటి స్థితిలో నా మాట వినకపోవటం నాకు అన్యాయం చేయటం కదా. చెప్పమ్మా, చెప్పు. నువ్వు చెప్పిన మాటలు రికార్డు చేయకూడదనవచ్చు గాని నన్ను వినకూడదనడానికి వీళ్ళెవరు? చిత్తం. దావా సారాంశాలు 2. మొదటిది, నా తల్లిదండ్రులు నా నగలు హరింపదలిచారని. రెండోది, అందుకని వారు నన్ను కాపురానికి పంపలేదని. ఇదిగో వాళ్ళు పెట్టిన నగల మూట. ఈ నగలు వారు నా వివాహ కాలంలో నాకు బహూకరించారు. బహూకరించిన వస్తువుల్ని తిరిగి పరిగ్రహించడానికి ఏ దాతకు హక్కు లేదు. కావలసినంత హక్కు ఉంది. కలకత్తా తీర్పు 1,00,000 చూపెడతాను. కెమ్మటప్పయ్య, ఏది నంబరు 8 వాల్యూము? ఆగవయ్యా నీ అల్లల్లాట. అమ్మాయి, ఏది రెండో సారాంశం గురించి ఏం చెబుతావు? ఇదే తమరు కాస్త శ్రద్ధతో వినాల్సిన విషయం. నా భర్త నా ఇంటికి వచ్చి నా అజ్ఞానుసారం నడుచుకోవలసి ఉంది కానీ ఆయన ఇంటికి నన్ను రప్పించుకునే అధికారం ఆయనకి ఏమీ లేదు. కావలసినంత అధికారం ఉంది. కలకత్తా 26లో కాళ్ళు చేతులు కట్టి తీసుకుపోతున్నది కూడా ఉంది వెంకటప్పయ్య. నువ్వు ఆగవయ్యా. ఎందుకు అధికారం లేదంటావమ్మా? ఆయన్ను మేము వేలంలో 5,500 రూపాయలకు కొన్నాం. కొన్నారా? అదేలాగా? నాకు కాళింది అనే అక్కగారుండేది. ఆమె కోసం మా తండ్రి గారు ఈ సంబంధం కోసం ప్రయత్నించుండగా మున్నంగి వారు పోటీకి వచ్చారు. అప్పుడు పెళ్లి కొడుకుని వేలంలో పెడితే ఆ వేలంలో 5,500కు మేము పాడుకున్నాం. అయ్యా ధర్మప్రభువులు, వట్టిది, అబద్ధం, అలాంటిదేమీ జరగలేదు. నీ బొడ్డు పొక్క నిజం కాదని చెప్పమేమయ్యా ప్లేడరు. యువరానర్, అదంతా అబద్ధం అండి. కావలిస్తే మా క్లయింట్ గంగలో తిరిగి చచ్చే వరకు ప్రమాణం చేస్తాడు. వెంకటప్పయ్య. అయ్యా, ఇదిగో ఇది మొదటి అగ్రిమెంటు. ఇది సొమ్ము ముట్టినప్పటి రసీదు. తమరు పరిశీలించండి. అయ్యా, చిత్తగించాలి. వాదం కోసం వారు సొమ్మిచ్చినట్లే నిశ్చయించినా అది కట్నమవుతుంది గాని క్రయధనం ఎలాగవుతుంది? కట్నానికి క్రయధనానికి ఏ కాస్త కూడా భేదం లేదు. ఉన్నదన్నా కట్నాలు వివాహకాలంలో ఇవ్వటం ఉన్నది కానీ వేలము బజానా అగ్రిమెంటు ముందు చెల్లించుట ఇలాంటి ఆచారం ఎచ్చటా లేదు. అందువల్ల ఇది క్రయధనం అనటానికి ఆక్షేపమేమీ లేదు. అది అలా ఉంచండి. శుభలేఖలో సర్వత్రా వారి కుమారునకు వీరి కుమార్తెనిచ్చి అని కదా ఉండును. వీటిని చిత్తగించండి. ఇవిగో శుభలేఖలు. నా కుమార్తె చీసౌ కమలను బ్రహ్మశ్రీ సింగరాజు లింగరాజు గారి కుమారుడు బసవరాజును ఇచ్చి. ఇది పురుషోత్తమరావు గారి శుభలేఖ.
ఇది లింగరేజ్ గారి శుభలేఖ ఎలా ఉందో. నా కుమారుడు చిరంజీవి బసవరాజును బ్రహ్మశ్రీ పుణ్యమూర్తుల పురుషోత్తమరావు పంతులు గారి కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి కమలకు ఇచ్చి. ఓ సరే, ఇకనే స్పష్టంగానే ఉంది. ఏం లింగరాజు గారు, కుమారుణ్ణి ఆమెకిచ్చి వేసినట్లు మీరే ఒప్పుకున్నారు? అయ్యా, అన్యాయం మహాప్రభో, అన్యాయం. ఖర్చు తగ్గుతుందని మీ శుభలేఖలతో పాటు మాకు కూడా కొన్ని అచ్చు వేయించి పెట్టండి బుద్ధి గడ్డి తిని పురుషోత్తమరావు గారిని కోరినందుకు. ఏమండి వెంగళప్ప గారు, ఏం చెబుతారు మీరు దీనికి? అయ్యా, ఇప్పుడు మాట్లాడవలసిన వాడిని నేను కానీ ఆయన కాదు. ఈ దావాకు సంబంధించిన కాగితాల మీద నేను సంతకాలు చేశాను. నా తండ్రి బలవంతం పెడితే నేను చేశానే కానీ నా స్వబుద్ధి వల్ల చేయలేదు. అందువల్ల నా దావాను నేను రద్దు చేసుకుంటున్నాను. ఆ చిన్నది చెప్పిన మాటల్లో అణువంతైన అసత్యం లేదు. నా తండ్రి మాటల్లో నలుసంతైనా నిజం లేదు. ఈ వ్యవహారంలో నా తండ్రి చేసిన దుష్కృత్యాలన్నీ ఇక్కడ వెల్లడించటం నాకు ఇష్టం లేదు. ఇన్ని మాటలు ఎందుకు? మా తండ్రి నన్ను అమ్ముకున్నాడు. ఆయన రొక్కం ఇచ్చి నన్ను కొనుక్కున్నాడు. ఈమెకు నేను సేవకుణ్ణి. ఆమె ఈ పైన ఏ పని చెబితే ఆ పని చేయవలసిన వాడిని. ఆమె చెప్పినట్టల్లా చేయగలవాడిని. నేనే కాదు, నాలాగా కట్నాలు పుచ్చుకునే వాళ్ళంతా అమ్ముడుపోయేవారే కాని భర్తలని చెప్పుకుంటానికి అర్హులు కారు. భేష్ భేష్, చాలా సగ్గా చెప్పావాయ్. కానీ చెప్పింది చెప్పినట్లు ఆచరించడం కూడా జరిగితే కానీ లోకానికి ఓ శ్రేష్టమైన గుణపాఠం రాదు. న్యాయాధికారులకు ఈ విషయంలో సందేహం ఆవంతైనా ఉండక్కర్లేదు. కమల, ఓరి నిర్భాజుడా, నీకేం వినాశకాలం వచ్చిందిరా? అయ్యో అయ్యో, ఇంకేముంది మహాప్రభో, మా అబ్బాయి ఆడదానికి లొంగిపోయాడండో బాబు, మా అబ్బాయి ఆడదానికి లొంగిపోయాడు. నువ్వు సుగుణవతి. ఓరి అప్రాచుడా కమల, అప్రాచుడా, ధనం ఉందన్న అహంకారంతో మా నాన్న మీ పట్ల చాలా దారుణంగా ప్రవర్తించాడు. రావు బావగారు, చివరికి పందిని పొడిచి పంటనిపించుకున్నామయ్యా. ఈ లోకంలో మిమ్మల్ని, మీ అమ్మాయిని, మీ అల్లుండి ప్రశంసించిన వారు లేరు. నన్ను, నా భాగ్యాన్ని అపహాస్యం చేసి ఆడిపోసుకున్నవారు లేరు. బావగారు, నేను కూడా మీతో పాటు ఈ వర విక్రయ నిర్మూలనం కోసం పాటుపడతాను. కడుపు నోరు కొట్టుకొని ఇంత సంపాదించాను. వడ్డీకి వడ్డీలు కట్టి పద్దులు పత్రాలు దిద్ది దీపాలార్పి గడించాను. అతిథని, చుట్టమని, గురువని, యాచకుడని, దేవుడని లేకుండా ప్రవర్తించాను. చివరికి కట్నానికి కూడా గట్టి కరిచాను. నా ఆత్మకు శాంతి లేదు. సరే, మీ ఇష్టం. ఎలాగైనా చెదరిపోయిన మనసులు కుదురుకుంటే అంతే చాలు. ఇవాళ చాలా మంచి రోజు. మనందరకు కాళిందే ఆదర్శం. శుభం. అలాగే మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. మీరింతవరకు కాళ్లకూరి నారాయణరావు వారి వర విక్రయం విన్నారు. రేడియో అనుసరణ నిర్వహణ బందా కనకలింగేశ్వరరావు. ఇందులో పెళ్లిళ్ల పేరయ్య వి రామన్న పంతులు, లింగరాజు కూచుమంచి కుటుంబరావు, బసవరాజు కెఎల్ నరసింహ శాస్త్రి, పురుషోత్తమరావు, కందుకూరి చిరంజీవిరావు, ఘంటయ్య, నండూరి సుబ్బారావు, వీరయ్య, నోరి శివసుబ్బారావు, వకీలు బందా కనకలింగేశ్వరరావు, న్యాయాధిపతి ధారా రామనాథ శాస్త్రి, భ్రమరాంబ ఎం నాగరత్నమ్మ, కాళింది వింజమూరి సరస్వతి, కమల పివి రాజ్యలక్ష్మి, కోర్టు జవాను సి రామ్మోహనరావు. వ్యాఖ్యానం చాట్ల శ్రీరాములు.